ఒకప్పుడు టీమిండియాను స్వదేశంలో ఓడించాలంటే అది ఏ జట్టుకైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాంటిది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గౌతమ్ గంభీర్ భారత్కు హెడ్ కోచ్ అయ్యాక టీమిండియా స్వదేశంలోనే గెలవడం కష్టంగా మారిపోయింది. లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్ వాష్కు గురైన టీమిండియా రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన 124 పరుగుల స్మాల్ టార్గెట్ను కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 1-0తో లీడ్ సాధించింది. ఈ క్రమంలో ఈ సిరీస్లో మిగిలిన ఆఖరి టెస్ట్ను టీమిండియా గెలవకపోతే మరోసారి స్వదేశంలో వైట్ వాష్ను ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండైరెక్ట్గా గౌతమ్ గంభీర్ ఎంపికపై బీసీసీఐని నిలదీశాడు. ఇంతకీ కైఫ్ ఏమన్నాడంటే, స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఓడితే ఆటగాళ్లపై ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. ఇంతకుముందు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ అంటే టీమిండియా ఓటమి ఖాయమని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపోయేవారు. కాబట్టి వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మన సొంత గడ్డపై మ్యాచ్లు ఓడిపోతే దాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. ఇలాంటప్పుడే వివిఎస్ లక్ష్మణ్ పేరు అందరికీ గుర్తుకొస్తుంటుంది. ఎందుకంటే ఆయన లాంటి కోచ్ టీమిండియాకుంటే బాగుంటుందనిపిస్తుంది. నిజానికి బీసీసీఐ ఇంటర్వ్యూ ద్వారా కోచ్ను సెలెక్ట్ చేస్తే లక్ష్మణ్ లాంటి మరికొంతమంది కూడా అప్లై చేస్తారు. కానీ అప్లై చేసిన వారిని ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ లేకుండానే కోచ్ను ఎంపిక చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు మాత్రం ఎందుకు ముందుకొస్తారు? తమ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని ఖచ్చితంగా తెలిసిన తర్వాత అవమానపడాలని ఎందుకు అనుకుంటారు? కోచ్ సెలక్షన్ విషయంలో పారదర్శకత లేదని నేను ఖచ్చితంగా చెప్పగలనంటూ కైఫ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించాడు.